Hello, hi, welcome back to our channel Starboy, and it's your boy Starboy back in with another video. ఇదేందో చూడకండి, మైక్ కొత్త మైక్ తీసుకున్నా. సో గైస్, ఆఫ్టర్ లాంగ్ టైం ఒక వ్లాగ్ వస్తుంది. కానీ ఇప్పటి నుంచి అయితే వ్లాగ్స్ అండ్ స్ట్రీమ్స్ రెగ్యులర్ గా చేస్తా. ఇది నేను 3-4 టైమ్స్ చెప్పిన, బట్ ఇప్పుడైతే కంప్లీట్ గా రెగ్యులర్ గా చేస్తా. మధ్యలో నేను స్ట్రీమ్ చేసిన, బట్ కొంచెం లాగ్ అయింది. ఎందుకంటే మేము కొంచెం ఇల్లు చేంజ్ చేసినాం. టైటిల్ చూసారు కదా, మా కొత్త ఇల్లు. చలో మా కొత్త ఇల్లుని చూపిస్తా, అట్లాగే నా సెటప్ కూడా చూపిస్తా. ఓకేనా? చలో వీడియో ఎండ్ మాత్రం చూడండి, ఎండ్ వరకు చూడండి. ఇది వచ్చేసి మన ఇంటి బయట అన్నమాట. చలో ఇంట్లో లోపలికి వెళ్ళిపోదాం. ఇది ఫ్రంట్ చిన్న హాల్ లాగా, అంటే బైక్ ఇక్కడే పార్క్ చేస్తాను నేను. ఇక్కడ నార్మల్గా పాత సోఫాస్ ఇక్కడే పెట్టేసా. ఇదిగో మా పిల్లి. లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి చూసేసి తర్వాత నా సెటప్ చూపిస్తా. ఎంటర్ ది డ్రాగన్. ఇది వచ్చేసి లివింగ్ రూమ్ అన్నమాట. ఈ సోఫా నేను హైదరాబాద్లో తీసుకున్నా, రీసెంట్గానే తీసుకున్నా. హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎంఎస్ ఫర్నిచర్స్ దగ్గర ఈ సోఫా తీసుకున్నా. సోఫా సెట్ అంతా ఇది. అండ్ ఇక్కడ కూడా ఇది ప్రేయర్ మ్యాట్స్. ఇది అమ్మది, అది నాది. బ్లూ కలర్ అమ్మది, అది నాది. డైనింగ్ టేబుల్ మీకు మన సాయి చరణ్ తెలుసు కదా, F4 చరణ్. వాళ్ళ నాన్నగారు చేశారు ఇది డైనింగ్ టేబుల్. అంటే పాతగా అయిపోయి మొత్తం పాడైపోయి ఉండే, కానీ వాళ్ళ నాన్న మంచిగా కొత్తగా చేసి ఇచ్చాడు. ఇది వచ్చేసి మన ఫ్రంట్ రూమ్, హాల్ అన్నట్టు. టీవీ అటు సైడ్ ఉంది, ఇది ఇటు సైడ్. ఇప్పుడు వచ్చేసి ఇది కిచెన్. ఇది వచ్చేసి మన కిచెన్. మొత్తం ఈ ఇంటికి మొత్తం ఫుల్గా టైల్స్ వేయించేసాను నాన్న. ఇది వచ్చేసి నాన్న రూమ్ అనమాట. ఇది నాన్నదే. ఇది నాన్న రూమ్. కార్ పార్కింగ్ ఇంకా పెట్టాం, ముందు నుంచి తీసుకెళ్తాం మిమ్మల్ని. కార్ పార్కింగ్ అక్కడ చూపిస్తా. ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నా రూమ్ ఎండ్లో చూపిస్తా నా రూమ్ అండ్ సెటప్. ముందు అక్కడ చూసారు కదా, ఇటు సైడ్ ఇంకోటి. ఇది కూడా వాకిల్ అన్నట్టే. మనకి ఇటు సైడ్ స్పేస్ ఉంది. ఇంత ఫస్ట్ చూపెట్టినప్పుడు హాల్ దగ్గర కూడా స్పేస్ ఉంది. మన పాతింట్లో ఇది నేను స్ట్రీమ్ చేసే రూమ్లో ఉండేది. టెంపరీగా ఇక్కడైతే పెట్టాం అక్వేరియం. అంటే వాటికి ఆ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫుడ్ వేయాలంటే కష్టంగా ఉంది. అంటే మా ఇల్లు కూడా మొత్తం వెకేట్ చేయలేదన్నమాట, మన పాత ఇల్లు కూడా. ఇవి బాత్రూమ్స్, ఇక మనకు సంబంధం లేదు పడతాం రద్దీగా. ఇది వచ్చేసి వెనక కార్ పార్కింగ్. అంటే ఇల్లు అయితే బయట బాగా విశాలంగా ఉంటుంది, లోపల రూమ్స్ కొంచెం కంజెస్టెడ్ ఉన్న ఇల్లు. బయట మాత్రం విశాలంగా ఉంటుంది. నా కార్ పేరు తెలుసు కదా, పంచ్, హెర్బీ. దీని పేరు హెర్బీ. నా పాత కారు ఉండే జెన్, దాని పేరు టార్జన్ ఉండే, దీని పేరు హెర్బీ. ఇటు వచ్చేసి ఇటు కూడా ఒక గల్లి ఉంటుంది. ఇప్పుడు మన రూమ్కి వెళ్ళిపోదాం. ఇగో ఇది నా బైక్. నా రూమ్ చూపిస్తా. చలో ఇక్కడ నుంచి ఇది నా రూమ్ అన్నమాట. అది మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. అది మన సెటప్. అక్కడే నేను పడుకుంటా. అది నా బెడ్, అది నా బీరువా. బాగుంది కదా మన రూమ్. నా సెటప్ మొత్తం అక్కడే. ఇక స్ట్రీమ్ మొత్తం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇక తొందరలోనే స్టార్ట్ అయిపోద్ది. సండే వీడియో పడుతుంది, అంటే రేపు పడుతుంది వీడియో. నేను స్ట్రీమ్ కూడా సండే నుంచి స్టార్ట్ చేసేస్తా ఇమ్మీడియట్గా. స్టార్ బాయ్ సెటప్. సో గైస్ చూసారు కదా, ఇది మన ఇల్లు. సో ఇప్పటికీ స్ట్రీమ్ బాగా డిలే అయిపోయింది, వీడియోస్ కూడా బాగా లేట్ అవుతున్నాయి. అంటే ఐ నో వీడియోస్ బాగా డిలే అయ్యాయని, బట్ నా దగ్గర నేను ఏం చేయాలి, ఏ కంటెంట్ తీయాలన్నట్టు కొంచెం డైలమాలో ఉండే. బట్ నేను మిస్ చేసుకున్న పెద్ద ఆపర్చునిటీ ఏంటంటే, ఈ ఇల్లు కొంచెం కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే నేను అప్పుడే వీడియోస్ తీసుంటే నాకు షార్ట్స్ కూడా బాగా పడేటి, కంటెంట్ కూడా బాగా వచ్చేది. అంటే బిఫోర్ ఆఫ్టర్ కూడా వీడియోస్ పడేటి. బట్ అది మై మిస్టేక్. అప్పుడు కొంచెం అంత అర్థం కాలేదు. మా నాన్నగారు కూడా బాగా చెప్పారు అప్పుడు. నన్ను మా నాన్నగారు అయితే బాగా ఫోర్స్ చేశారు, నువ్వు వీడియో దిగి, ఇది వీడియో ది, ఆ వీడియో ది, నేను చేస్తా అని చెప్తా, ఇది ఎట్లా వస్తుందని చెప్తా అన్నారు. కానీ అప్పుడు మనం కొంచెం డైలమాలో ఉన్నాం, వేరే ఫేజ్లో ఉన్నాం, అంత కరెక్ట్ తీయలేదు. బట్ ఇప్పటి నుంచి అయితే నేను మెయిన్గా వ్లాగ్స్ అండ్ స్ట్రీమ్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. వ్లాగ్స్ అయితే మెయిన్గా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే స్పెషల్గా వ్లాగ్స్ కోసం ట్రిప్స్ కూడా ప్లాన్ చేసా. వెళ్దాం, మన ట్రిప్స్ కూడా వెళ్ళి అక్కడ కూడా వ్లాగ్స్ తీసి చూపిస్తా. బాగా రోజుల తర్వాత వ్లాగ్ తీసా కాబట్టి అంటే ఎట్లా తీయాలి, అంటే టైమింగ్ అది ఇది నాకు ఏం సెట్ అయితే అర్థమవుతలేదు. ఏదో రాగా తీసేస్తున్నా వీడియో, ఎందుకంటే అంత ప్రొఫెషనల్ ఉండదు ఈ వ్లాగ్. అంటే మీకు చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది కావచ్చు, అంత ప్రొఫెషనల్గా నేను ఏం తీయట్లేదు, ఏదో నాకు వచ్చింది తీస్తున్నా. అంటే బాగా రోజుల తర్వాత, గ్యాప్ వచ్చిన తర్వాత నేను వ్లాగ్ తీస్తున్నా కాబట్టి అట్లా అయిపోతుంది ఇక. బట్ ఇప్పటి నుంచి అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే
నాకు తెలుసు ఇట్స్ ఆల్సో మై మిస్టేక్. నేను కూడా అసలు రెగ్యులర్ గా కంటెంట్ పెట్టకపోవడం వల్ల మీరు కొంచెం మర్చిపోయినట్టు అయ్యారు. లేకపోతే నేను రెగ్యులర్ గా కంటెంట్ పెట్టేటప్పుడు మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు, చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. నో అంటే 50 lakhs ఒక వీడియోకి వచ్చినా అది నాకు బాగా హ్యాపీనెస్ ఉండే. ఎందుకంటే ఇప్పుడు తక్కువ అందరు ఏమనుకుంటున్నారు అంటే ఒక 50 lakhs వస్తే ఆన్లైన్ లో 50 lakhs వస్తే అందరూ తక్కువ అనుకుంటారు. అదే ఒకవేళ రియల్ లైఫ్ లో మీరు ఒకసారి ఆలోచించండి. రియల్ లైఫ్ లో ఒక 50 మంది వచ్చి మీ దగ్గరకు వచ్చి అరే వీడియో బాగుందిరా అంటే ఎంత హై ఫీల్ ఇస్తుంది. నాకు 50 likes వచ్చినా అంతే హై ఫీల్ వస్తుంది. ఎందుకంటే మీరు పర్సనల్ గా వచ్చి నాకు చెప్పినట్లు అనిపిస్తుంది. మీరు లైక్ కొడితే పర్సనల్ గా వచ్చి నాకు చెప్పి అరే వీడియో బాగుందిరా అన్నట్టు అనిపిస్తుంది. నేను 20 likes అయినా 50 likes అయినా నేను ఎప్పుడు నిరాశ పడను. 10 likes వచ్చినా సరే నేను ఎట్లా తీసుకుంటా అంటే ఒక రియల్ లైఫ్ లో ఒక 10 members వచ్చి మనకి అరే బాగా చేశారు అని కాంప్లిమెంట్ ఇస్తే ఎట్లుంటుందో నేను అట్లా ఫీల్ అవుతా. అందుకని మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి. నేను ఎక్కడ ఉంటా అని చాలా మంది అడిగారు. నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఎందుకంటే హైదరాబాద్ లో ఓన్లీ పనిచేసేటప్పుడు ఉండేవాడిని. నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను. మా హోమ్ టౌన్ వచ్చేసి 18 Lane కాలనీ అండి, గోదావరి కని. మీ అందరికి తెలిసే ఉంటుంది గోదావరి కని ఏంటో మీకు తెలిసే ఉంటుంది. మా హోమ్ టౌన్ వచ్చేసి 18 Lane కాలనీ. సో ఇక్కడ నేను ఉంటా. అంటే ఎందుకు ఇది చెప్తున్నా అంటే రాబోయే బ్లాగ్స్ లో మీకు అర్థమవుతుంది ఎందుకు నా హోమ్ టౌన్ చెప్తున్నా అనేది. ఎందుకంటే నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నా, షార్ట్స్ కూడా పడతాయి 100% కంటెంట్ తో. ఈసారి మీ దగ్గరకు వచ్చిన 100% కంటెంట్ తో. ఎందుకంటే నాకు 14 months వరకు నాకు ఏ పని లేదు. 14 months వరకు ఎందుకు ఏం పని లేదు అంటున్నాను రాబోయే వీడియోస్ లో మీకు చెప్తా. 14 months వరకు నేను కంప్లీట్లీ ఫ్రీ, ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వీడియోస్ అండ్ స్ట్రీమింగ్ కూడా నేను ఐఫోన్ లో చేయబోతున్నా. ఎందుకంటే వీడియో రికార్డ్ కూడా ఐఫోన్ లోనే చేస్తున్నా. చాలా రోజుల తర్వాత మన చేతికి ఐఫోన్ వచ్చింది. మనకు ఐఫోన్ స్పాన్సర్ చేసింది కూడా మన ఫ్రెండ్ గోపి రోహిత్, తెలిసి ఉంటుంది మీకు, లార్డ్ మాన్స్టర్, మన మాన్స్టర్ క్లాన్ లీడర్ లార్డ్ మాన్స్టర్ నాకు ఈ ఫోన్ స్పాన్సర్ చేశాడు. ఐఫోన్ అండ్ ఈ మైక్ కూడా, నేను మాట్లాడే మైక్ కూడా అతన్ని స్పాన్సర్ చేశాడు. నేను ఈ మైక్ లో మాట్లాడట్లేదు, ఇదేదో షోకి ఇట్లా పెట్టినా, ఇది స్ట్రీమింగ్ కి ఈ మైక్ లో మాట్లాడుతున్నా. సో ఇదండి మన వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీగా దీన్ని షేర్ చేయండి అని నేను అన్నాను. ఎందుకంటే దీంట్లో ఎక్కువ కంటెంట్ లేదు, ఇది ఓన్లీ నా ఆడియన్స్ వరకు నేను రీచ్ అవ్వడానికే. కాకపోతే నెక్స్ట్ వచ్చే వీడియోస్ ని మాత్రం పక్కా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే దాంట్లో బాగా కంటెంట్ ఉంటుంది. నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ తీస్తా. స్ట్రీమింగ్ కూడా నేను తొందరలోనే స్టార్ట్ చేస్తున్నా. సో see you in next stream or next video. Till then, take care, stay safe. It's a Starboy signing off.